నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. మనము ఈ రోజుల్లో చాలామందిలో ఎదుర్కొంటున్న సమస్య కీళ్ళవాతం. ఈ జబ్బుని మనము ఒకప్పుడు పాతకాలంలో చూసినట్లయితే చాలా తక్కువగా కొద్ది మందిలోనో కొంతమందిలో ఎక్కడో ఒకళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఈ కీళ్ళవాతం అనేది చాలా ఎక్కువ మందిలో గమనించడం జరుగుతుంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్లో అయితే కనీసం వారంలో ఒక 4-5 కేసులైనా ఈ కీళ్ళవాతానికి సంబంధించిన కేసులు నిత్యం ప్రాక్టీస్లో చూడటం జరుగుతుంటుంది. ఇది ఎందుకు వస్తుంది అనుకుంటే దీన్ని ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా చెప్పడం జరుగుతుంటుంది. అంటే మన శరీరాన్ని రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అదే మన శరీరంలోని కొన్ని రకాల కణజాలాల మీద దాడి చేసి అక్కడ అంటే ఎముకల మీద, కండరాలు, కీళ్ళల్లో వాటి మీద దాడి చేసి ఆ కీళ్ళల్లో వాపు కలగజేయటం, నొప్పి కలగజేయటం ఇలాంటి లక్షణాలను కలగజేస్తుంటుంది. అందువల్ల దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఆయుర్వేద పరంగా చూసినట్టయితే ఈ కీళ్ళవాతాన్ని ఆమవాతం అని ఒక పేరుతో చెప్పడం జరుగుతుంటుంది. ఆమవాతం అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు సక్రమంగా జీర్ణం కాక మిగిలిపోయి పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలు విషంగా మారిపోయి శరీరంలో ఉండే అనేక రకాల కీళ్ళ మీద, జాయింట్ల మీద డిపాజిట్ అవటం మూలంగా ఈ సమస్య రావడం జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది. దీన్ని ఆమవాతంగా పేర్కొనబడింది. అదే దీని లక్షణాలను కనుక మనం చూసినట్టయితే అంగమర్దో అరుచి తృష్ణ ఆలస్యం గౌరవం జ్వర అపాక సోనతం అంగానాం జ్వరం ఆమవాతస్య లక్షణం. అంటే ఏంటంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం జరుగుతుంటుంది అనమాట. అంటే ప్రతి చిన్న జాయింట్స్లో, అన్ని జాయింట్స్లో కూడా నొప్పులు రావడం జరుగుతుంటుంది. ఆ నొప్పులు వచ్చినప్పుడు చిన్న జాయింట్లు వాచిపోవటము, ఎర్రగా అయిపోవటము ఇలాంటి లక్షణాలే కాకుండా జ్వరం రావటం కూడా జరుగుతుంటుంది. సో ఈ నొప్పులు ఎప్పుడు అన్ని జాయింట్స్లో ఉంటాయా అంటే అట్లా ఉండవు. షిఫ్టింగ్ పెయిన్స్ అంటారు. అంటే ఒకసారి చేతుల్లో మణికట్ల దగ్గర నొప్పి వస్తే, ఒకసారి అలాగే మోచేతుల దగ్గర నొప్పి వస్తే, ఒకసారి అలాగే గూడల దగ్గర నొప్పి, లేదంటే ఒకసారి మోకాళ్ళ దగ్గర నొప్పి, ఇలా శరీరంలో రకరకాల ప్రదేశాల్లో ఈ నొప్పులు రావటం జరుగుతుంటుంది అన్నమాట. అలాగే ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. అలాగే నాలుక రుచి తెలియకుండా ఉంటుంది. అరుచి అంటే నాలుక ఎప్పుడు రుచి తెలియకుండా ఆహారం ఏం తీసుకున్నా కూడా టేస్ట్లెస్గా అనిపిస్తుంటుంది అనమాట. అలాగే దాహం ఎక్కువగా వేస్తుంటుంది, ఎక్కువగా నీళ్లు తాగాలనిపిస్తుంటుంది అనమాట. అలాగే ఏంటంటే బడలికగా ఉండటం, ఓపిక లేకపోవటం ఇలాంటి లక్షణాలతో కూడుకొని ఉంటుందన్నమాట ఈ జబ్బు. సో దీన్ని మనం చూసినట్టయితే కనుక ఆమవాతం, ఈ ఆమవాతంలో నొప్పి కూడా విపరీతంగా రావటం జరుగుతుంటుంది. వృశ్చిక దంశ క్రుద్ధమివ అంటాడు. అంటే ఏంటంటే తేళ్లు గుట్టినట్టు నొప్పులు ఉంటాయంట జాయింట్లంతా కూడా. సో ఇలాంటి లక్షణాలను కలిగి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఈ జబ్బు రావటం జరుగుతుంటుంది. దీనికి మనం చూసినట్టయితే ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడటము, నొప్పి బిళ్ళలు వాడటము, వాడి విసిగిపోయి ఉంటారనమాట. సో అయితే ఇప్పుడు మనము ఈ జబ్బుకి ఆయుర్వేదం ప్రకారం ఈ ఆమవాతానికి మనం ఇది చేయొచ్చు అనుకుంటే కనుక రోజు కనుక మన జీవన శైలిలో కనుక కొన్ని రకాలైన మార్పులు కనుక మనం చేసుకున్నట్టయితే ఈ ఆమవాతం నుంచి మనం సాధ్యమైనంత వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే చల్లటి వస్తువులకి దూరంగా ఉండటం, చల్లటి వస్తువులు అంటే చల్లటి నీళ్లు తాగటం, కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ ఇలాంటి పదార్థాలకి దూరంగా ఉండటము, అలాగే ఎక్కువగా వేడి నీళ్లు తీసుకోవటము, అలాగే చల్లటి వాతావరణంలోకి ఎక్స్పోజ్ కావటం అంటే ఏసీలకి ఎక్స్పోజ్ అవ్వటం కానీ ఇలాంటివి కానీ, అలాగే తొందరగా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవటం అంటే మిరియాల చారు లాంటిది కానీ, రసం లాంటిది కానీ, గంజి లాంటిది కానీ, జావలు కానీ, సూపులు కానీ ఇలాంటివి చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా ఈ జబ్బు ఎక్కువ కాకుండా ఉధృతంగా కాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట.
అలాగే చూసినట్టయితే దుంపలు, భూమిలో పుట్టిన దుంపలు తినటం వల్ల కూడా ఈ జబ్బు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మాంసాలు, రకరకాల మాంసాలు, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి జబ్బు ఉన్న పరిస్థితుల్లో ఈ మాంసరసాలు ఇలాంటివి తీసుకోవటం వల్ల ఈ జబ్బు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నొప్పులు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని పేరే ఆమవాతం. ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవటం వలన ఈ జబ్బు రావటం జరుగుతుంటుంది. కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవటమే మంచిదన్నమాట. ఇంక దీనికి చూసినట్లయితే మనం ఉపశమనం కోసం చూసినట్లయితే కనుక మనం రోజు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఒక చెంచా శొంఠి పొడిని ఒక గ్లాసు వేడి నీళ్ళలో కలుపుకొని దాంట్లో కనుక ఒక స్పూను ఆముదం, కనీసం అంటే పడిన వాళ్ళకి ఒక 1 స్పూను, లేదంటే కొంచెం తక్కువగానైనా ఒక 1/2 స్పూను వంట ఆముదం అంటాం. అంటే ఆముదం గింజల్ని బాగా రుబ్బి కానీ మిక్సీలో వేసి కానీ నీళ్ళలో వేసి బాగా మరిగించినప్పుడు ఆముదం పైకి తేలుతుంది. దాన్ని మనం వంట ఆముదం అంటాం. జనరల్గా మనకి షాపుల్లో దొరికే ఆముదం పచ్చిది, గింజలను అలాగే మిషన్లో వేసి గానుగులో వేసి ఆడించడం వల్ల వచ్చిన ఆముదం. అది దాంట్లో కూడా మళ్ళీ ఆమ లక్షణాలే ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే వీటి ఆముదం గింజల్ని మనం బాగా రుబ్బి నీళ్ళల్లో కనుక బాగా మరగబెడితే పైన మనకి ఆముదం తేలుతుంది. దాన్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకొని కనుక తీసుకున్నట్టయితే ఈ ఆమవాతంలోను ఈ కీళ్ళవాతంలో ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంటుంది. చూశారు కదా, ఇలాంటి మంచి విషయాలతోటి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.